అది ఓకే స్వామి. కానీ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది. కనుదిష్టి గణపతి ఉమ్. వాకిలి బయట ఎందుకు పెడతారు? అసలు కనుదిష్టి గణపతి ప్రత్యేకత ఏంటి? జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రత్యేకత అండి. హ్మ్. ఇప్పుడు జనాలు ప్రత్యేకత. హ్మ్. బిజినెస్ కోసం ఎవడో ఏదో చెప్తాడు, ఇక అది కలుసుకుంటే పోతుందని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. అంటే వినాయక ఓకే. స్వామి వారి రూపం ఉంటేనే ఇంట్లో పూజిస్తాం, ఆ! కన్నుదిష్టి వినాయకుడు తీసుకెళ్ళి బయట తగిలిస్తాం. అవును. చూడండి అసలు జనాలు ఎంత తెలివిగా ఉన్నారు అంటే, అమ్ముకునేవారు కావచ్చు, వీళ్ళ తెలివితేటలు కావచ్చు. అదే ఎందుకు పెడతారు అది ఒకసారి? కనుదిష్టి వినాయకుడిని నా దృష్టిలో అసలు పెట్టుకోకూడదు, హ్మ్. పెట్టుకునేకూడదు. ఓకే. వినాయక స్వామి వారు ఎక్కడ ఉంటారు? లోపల ఏదైనా మూల విరాట్ విగ్రహం ఉంటే, హ్మ్. వెంకటేశ్వర స్వామో, శివాలయమో, లేకపోతే అమ్మవారో, వారు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటే, వారికి దిష్టి తగలకుండా బయటుంటారు. వారికి దిష్టి తగలకుండా దూరపాలకుల్లా బయటుంటారు. అవును. నరసింహస్వామి కూడా దూరపాలకుల్లా బయట ఉండేటువంటి క్షేత్రాలు చాలా ఉంటాయి. హ్మ్. నీ ఇంట్లో ఎంత పవర్ ఉందని నువ్వు బయట పెడతావు వినాయకుడిని? నీ ఇంట్లో దాని దగ్గర పవర్ ఎక్కువ ఉండాలనే కదా! నువ్వు వినాయకుడిని బయట పెట్టగానే ఇంటికేమన్నా అయితుందా? హ్మ్. ఒక నైట్ ఏమన్నా ₹1,00,00,000 అంటే నిధి వీధి నిక్షేపాలన్నా పోటు అని వస్తాయా? గూడా పెడుతూ ఉంటారు వీధి గదా! పోటీకి వినాయకుడిని పెడతారు. హ్మ్. అతన్ని కూడా పూజిస్తారు. హ్మ్. కనుదిష్టి వినాయకుడు అనేది ఉండదు. అలా పెట్టకూడదు. 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 దానివల్ల నెగటివిటీ ఎక్కువైతది. హ్మ్. ఆయనకి ఆహారం పెట్టకుండా బయట నిలబెట్టారు అలాగా. నిలబెట్టుకుంటారు మళ్ళీ. కనుదిష్టి వినాయకుడిని నిలబెడతారు. అవును. నిలబెట్టే వినాయకుడు. ఆయన ఏం చేస్తాడు? ఇంట్లో పవర్ అంతా తీసుకుపోతాడు. ఓకే. అది తెలియకుండా కనుదిష్టి వినాయకుడిని పెడతా ఉంటారు జనాలు. మరి అది హ్మ్. ఎక్కడ చదువుతున్నారా? మరి అది చూసారా? మన సిద్ధాంతులు, మన గురువులు మరి ఏం చేస్తున్నారా అనేది, మరి హ్మ్. వీళ్ళు ఎక్కడైనా ఏదైనా జరిగితే మాత్రం తండ వెళ్ళేసి మీడియా ముందు నిలబెడతారు. మరి తర్వాతంతా ఏం చేస్తున్నారు వీళ్ళు? అవును. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి ఇలాంటి చిన్న చిన్న తప్పులే రేపొద్దున పెద్దయ్యవుతాయి గదా! హ్మ్. రేపొద్దున వీళ్ళు నెక్స్ట్ తరాలకి ఏం చెప్తారు వీళ్ళు? హ్మ్. కన్నుదిష్టి వినాయకుడనేది ఉండదండి. అలాంటివి ఎవరైనా నమ్మితే మీరు సహకరించకండి. అలాంటి వినాయకుడిని ఇళ్ళకి పెట్టకూడదు. ఓకే. ఇప్పుడు వాస్తు ప్రకారంగా హ్మ్. వాస్తుకి వీధి పోటుంటే వినాయక ఓకే. స్వామి వారి విగ్రహం పెట్టొచ్చు. అది కూడా పూజించాలి. అంతేగాని కనుదిష్టి వినాయకుడని, ఒక ప్రేమ కట్టిన వినాయకుడిని ఇంటి ముందు తగిలిస్తే మాత్రం ఇంకా లేనిపోయినటువంటి అపనిందలు, ఓకే. లేనిపోయిన అప్పులు, లేనిపోయిన బాధలు, ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య ఎడబాటు, హ్మ్. పిల్లలు మాట వినరు. ఓకే. ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. అలాంటివి పెట్టకూడదు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అందుకే స్వామి చెప్తున్నా పెద్ద అలా. పెద్దగానే అయితారు. వాళ్ళకేదో కేసుల్లోనో నిజంగా అసలు. ఏదో కేసుల్లోనో ఎక్కడి దగ్గర వైరల్ అవుతారు. ఆ! అలాంటివి చేయకూడదు, పెట్టకూడదు గూడా. ఓకే. నరదిష్టి వినాయకుడనేది ఉండదు. దిష్టి వినాయకుడిని పెట్టుకోకూడదు అసలు లేదు. వాస్తవంగా. నరదిష్టి హ్మ్. వినాయకుడు లేదు. లేదు. నరదిష్టి వినాయకుడు కూడా ఇంట్లోనే పెట్టి పూజించాలి. ఓకే. బయట పెట్టకూడదు. నరదిష్టి అనగానే జనానికి అందరికి కూడా నరదిష్టి అనగానే సింహద్వారం తగిలిస్తారు. ఎవరు చెప్పారండి అది? అది కరెక్ట్ కానీ కాదు. చాలా మంది వ్రతకల్ప వినాయక విగ్రహాన్ని మాత్రం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. మరి ఈ వ్రతకల్ప వినాయక విగ్రహాన్ని ఎన్ని రోజుల పాటు పూజించొచ్చంటారు? రథకల్ప వినాయక విగ్రహం 9 రోజులు పూజించొచ్చు. 9 11 రోజులు. రోజులు పూజించొచ్చు. 7 రోజులు కూడా పూజించొచ్చు. అలానే హుహు. కేసరి గణపతి అని ఉంటుంది. అది మనకి సింధూరం కలర్‌లో ఉంటుంది. ఓకే. అంటే మనకి ఆంజనేయ స్వామి నిజ స్వరూప కలర్ ఉంటుంది అవును. కదా! అవును. అదే కలర్‌లో కేసరి గణపతి అని ఉంటుంది. హుహు. మహారాజ్ గణపతి అని ఉంటుంది. హ్మ్. జనానికి అవసరమైనవి ఇవే. ఓకే. మహారాజ్ గణపతి అంటే తలపాగా ఉంటుంది. ఆ! ఆ అవును. తలపాగా ఉన్నటువంటి గణపతిని గనక మీరు హోమం చేసినా, పూజ చేసినా, ఆరాధన చేసినా, అర్చన చేసినా, అభిషేకం చేసినా కూడా హ్మ్. వారి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు తొలతూగుతాయి. ఓకే. వారికి దోషాలన్నీ పటాపంచలవుతాయి. ఎవరైనా పొలిటికల్‌లో ఉండాలి, పొలిటికల్‌లో నేను మంచి స్థాయిలో ఉండాలి అనుకున్నవారు, ఎవరైనా ఇంట్లో నేను బాగుండాలి అనుకునేవారు, హ్మ్. ఈ యొక్క తలపాగా ఉన్నటువంటి గణపతిని హ్మ్. మహారాజ్ గణపతి అంటారు. హ్మ్. ఆయన్ని గనక పూజిస్తే తొండ ఇటు పక్కన ఉన్నాయండి. తొండుంటే చాలు. ఆ అంతే. తొండ ఉన్నటువంటి వినాయకుడిని, మహారాజ్ గణపతిని, హ్మ్. తలపాగా ఉన్నటువంటి గణపతిని పూజిస్తే గనక, ఆరాధిస్తే గనక వారి ఇంట్లో ఖచ్చితంగా చెప్తున్నా, ఆ! ఎన్ని కోట్ల రూపాయల అప్పున్నా సరే, ఓకే. మొదటి అడుగనేది మొదలైద్ది. ఆహా! ఈ నవరాత్రుల్లోపే మొదటి అడుగు మొదలైద్ది. ఆ! ఇది నిద్ర పట్టకపోయినా, ఆందోళన ఉన్నా, ఇలాంటియన్నీ కూడా పోతే మహారాజ్ గణపతిని పూజించుకోవాలి. అలానే కేసరి గణపతి దేనికి అంటే, మనలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగించేసి, పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళు అయ్యేలా ఉండాలి కాబట్టి కేసరి గణపతిని పూజించాలి. కేసరి గణపతి. కేసరి గణపతిని పూజిస్తే పెళ్ళిళ్ళవుతాయి. హ్మ్. మనకి పూర్వీకుల శాపాలతో పాటు, హ్మ్. నరదిష్టితో పాటు, నరఘోషతో పాటు, అలానే రాహు దోషం, కుజ దోషం, శుక్ర దోషం కూడా తొలగిస్తాడు కేసరి గణపతి. ఓకే. ఇకపోతే మీరడిగారు ఏంటి గణపతి? వ్రతకల్ప గణపతి. వ్రతకల్ప గణపతి అనేది, హ్మ్. వ్రతకల్ప గణపతికి మనం పెట్టాల్సిన నైవేద్యం ఏంటంటే గరిక, గరిక. బెల్లం. ఈ హ్మ్. నైవేద్యం పెడితే వ్రతకల్పం దేనికి చేస్తారు అంటే, హ్మ్. ఆరోగ్య ప్రకారంగా ఇబ్బందులున్నవారు ఈ వ్రతకల్ప గణపతిని పూజించుకోవాలి. ఇంట్లో ఓకే. పెద్దవారికి ఆరోగ్యం బాలేపోతే, ఎవరికైనా ఏజ్ సరిగా లేకుండా అంటే తక్కువ ఏజ్‌లోనే పెద్ద పెద్ద సమస్యలొస్తే గనక, ఆ హ్మ్. వ్రతకల్ప గణపతిని పూజించుకుంటే హ్మ్. వారికి అష్టైశ్వర్య ప్రాప్తితో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
ఓకే. అందుకని రథ గణపతిని 11 రోజుల వరకు పూజించుకోవచ్చు. ఈ ఉమ్. రాతి గణపతి అయితే మాత్రం ఏ కలర్ అయినా తెచ్చుకోవచ్చు, ఏ కలర్ అయినా వేయొచ్చు. న్యాచురల్ కలర్ ఉండాలి, జ్వన్యం ఉండాలి, పూజించుకోవాలి. 9 రోజుల తర్వాత జన్యం తీసేసుకోవాలి. అభిషేకం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఉహు. ఒక పాత్ర తీసుకొని అభిషేకం ఇంట్లోనే చేసేసి ఆ అభిషేకం నీరు ఇంట్లో చల్లుకోవచ్చు. వీరు స్నానం చేసే వాటర్లో కూడా చల్లుకోవచ్చు. ఓకే. ప్రతినిత్యం తల మీద చల్లుకొని వెళ్తే వాళ్ళకి శుభం జరుగుతుంది ఈ జరుగుతుంది. నీటితో. ఉమ్. ఇల్లు పది శుద్ధి అవుతుంది. ఉమ్. ఈ ఏది మనకి రాతి గణపతితో. గణపతి స్వామి వారి పూజించుకునే విధానం అయితే చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఉమ్. చేసుకునే పద్ధతులు మనం మార్చుకోవాలి. లేకపోతే మన భావితరాలకి అయితే ఖచ్చితంగా మనం వాళ్ళకి చెడే అందిస్తాం. చెడే అందిస్తాం. ఓకే. ఇంకొక విషయం కూడా ఉంది గురువుగారు. ఎందుకంటే చాలా మందికి డౌట్లు ఉన్నాయి. నిత్యార్చన విగ్రహం. నిత్యార్చన విగ్రహము, ఈ గణపతి విగ్రహము ఏ కొలతలలో ఉండొచ్చు అంటారు? గణపతి విగ్రహము ఎంత కొలతైనా తీసుకోవచ్చు. ఎంత 3 కొలత? దాటకుండా ఉంటే చాలు. అంటే 12 ఇంచులు దాటకుండా ఉండాలి. ఓకే. 12 ఇంచులు లాస్ట్. 11 ఇంచులు తీసుకోండి. అదృష్టం మామూలుగా ఉండదు. ఉమ్. ఇంకా అసలు అది చెప్పేటువంటి అదృష్టం కాదు. 11 ఇంచుల ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో అంటే ఒక అడుగుకి 1 ఇంచు తక్కువ. ఓకే. ఆ విగ్రహం ఎక్కడైనా దొరికింది ఉన్నది అంటే గనక అది ఉమ్. తెచ్చుకొని పెట్టుకుంటే ఇంకా వారి ఇంట్లో ఆ ఇల్లే కాదండి, అలాంటి 100, 150 ఇళ్ళు కూడా కొంటారు. ఉహు. ఆ గణపతి ఇంట్లో ఉంటే. ఉమ్. ₹1,00,00,000 ఇచ్చినా ఇవ్వకూడదు. అది ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఆ విగ్రహం ఇవ్వకూడదు. ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉండాలి. చక్కగా. అది పెట్టినటువంటి స్థానం ఆ. బలం పెరుగుతుంది. ఓకే. అది పెట్టినటువంటి స్థానం తర్వాత ఆ ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా తీసేసుకుంటది. ఓకే. వారు 7 తరాల పాటు కూడా సంపాదించుకుంటూ ఆస్తిపాస్తులు ఉన్న వారైతారు. అందరికి తెలిసినట్టు ఏంటంటే రిలయన్స్ అంబానీ. అంటే చాలా మ్మ్. పేర్లు ఉన్నాయి, కానీ అందరికి తెలిసినటువంటి పేరు ప్రఖ్యాతి ఏంటంటే రిలయన్స్ అంబానీ. అంబానీ. వారింట్లో కూడా ఉంటుంది ఇది. ఓకే. మహారాష్ట్రలో, ముంబైలో ఉన్నటువంటి వారి ఇంట్లో ఏదైతే ఉందో వారి ఇంట్లో కూడా 2nd ఫ్లోర్ లో వారి మ్మ్. పూజా మందిరంలో ఈ విగ్రహం ఉన్నది. 11 ఇంచులు. 11 ఇంచుల విగ్రహం ఉంటుంది. అంటే 12 ఇంచులు దాటకూడదు. దాటకూడదు. 11 ఇంచుల లోపే 11 ఉండాలి ఇంచుల విగ్రహం నిత్యార్చన. ఉండాలి. అది నిత్యార్చన. చెక్కించింది ఆ శిల్పి చెక్కినటువంటి ఆ. చేతి ఆ వాడు ఉండాలి. విగ్రహాలకు పూజా విధి విధానాలు ఎలా ఉంటాయి ప్రతిరోజు నిత్య గురువుగారు? నైవేద్యం. ఒక రోజు పెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఆ. కాకపోతే ఏంటంటే జన్యం వేస్తే ప్రతిరోజు ఖచ్చితంగా పెట్టాలి. ఉమ్. ఇలాంటి ప్రాసిద్ధి చెందిన రోజులైతే ఖచ్చితంగా జన్యం వేయాలి. ఉమ్. ప్రతిరోజు అభిషేకం చేసుకోవచ్చు శివుని పాదం లాగానే. ఓకే. అన్ని రకాలుగా చేసుకోవచ్చు. రాతి విగ్రహాలే ప్రేమించండి, రాతి విగ్రహాలు ఆరాధించండి, రాతి విగ్రహాలే తెచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.